అందరికీ వేదికను అలంకరించిన మండల బ్లాక్ యూత్ మహిళా విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీ పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి నేను ఈ వార్తా కథనం గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం అన్ని పార్టీలు అతీతంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల కాలం పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని చెప్పేసి ఈ నియోజకవర్గాన్ని దాపురించిన వ్యక్తి 15 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి దోచుకుంటున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కాకుండా మరి బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళం మేమందరం మూకుమ్మడిగా మరి 47,000 ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరిగింది ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుల్ని. ఆ రకంగా ఓర్వలేక మరి ఇక్కడ ఉన్న అపోజిషన్ నాయకుడికి ఆయన క్యారెక్టర్ అయితే మేము 35 సంవత్సరాలుగా సాహసం చేసినాం కాబట్టి మాకు క్షుణ్ణంగా తెలుసు, మీకు కూడా బాగా తెలుసు. ఆయన ఎత్తుగడలు ఎట్లా ఉంటాయంటే కొంచెం ఎక్కడైతే గాలి వీచిందో దాన్ని దుమారం లేపే వ్యక్తి. ఆ దుమారంలో భాగమే మరి ఈ రోజున పత్రికా ప్రకటన. మరి పత్రికా ప్రకటన అనేది కార్యకర్తలలో ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. భేదాభిప్రాయాలు ఉంటే పార్టీ పరంగా సమీక్షించి పార్టీ పరంగా చర్చించుకొని సమస్య పోతుంది. కానీ ఈ రకంగా జరగదు. ఈ రకంగా జరిగిందంటే అది ఎవరి ప్రోత్బలంతో అనేది అర్థమైపోతుంది. కాబట్టి ఇక సచ్చిన పామును మళ్ళీ చంపకుండా ఒకటే భాషలో చెప్పాలంటే మేమందరం బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళం ఒకే ఉద్దేశంతో వచ్చాం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చామంటే ఈ నియోజకవర్గం దోపిడీకి గురి అవుతుంది, నాయకులను విస్మరించిండు, నాయకుల ద్వారా లబ్ధి పొంది ఆ నాయకులని పాతాళానికి తొక్కడానికి ప్రయత్నం చేసే సందర్భంలో వారెవరే తొక్కడానికి మేమున్నాం, మా శక్తి వంచన లేకుండా పనిచేద్దాం అనే ఉద్దేశంతో ఒక కళంకం లేని నాయకుడు ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని వచ్చిన సందర్భంలో మేమందరం కలిసి వాటికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట ఉందంటే మరి ఈ నాయకులందరూ ఎందుకు వస్తారు, ఈ నాయకులందరూ ఎందుకు కూడతారు? కుమ్ములాట ఎక్కడిది? ఈ కుమ్ములాటను నువ్వు ప్రోత్సహించకు అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. ఈ నియోజకవర్గంలో నీ ఆటలు సాగవు, అయిపోయింది నీ పని. మునుముందు కూడా నువ్వు ఇక్కడ బట్ట కట్టేది లేదు. ఎందుకంటే అది ఆ ప్రతీకార జ్వాల నాయకులలో ఉంది, కార్యకర్తలలో ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే మీరు మాకు చెప్పరు. ఎందుకంటే మేము ఎందుకు అంటున్నామంటే ఇది ఓర్వలేక బురద రాలే. కమిషన్ల రాజకీయం చేస్తున్నారా? నువ్వు చేసిన రాజకీయ ఏది లాలూచి రాజకీయాలు జరుగుతున్నాయా కాంగ్రెస్ పార్టీలో? ఈ కాంగ్రెస్ పార్టీలో మరి యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి పదంలో ముందు పోతున్నాం, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ పథకాలను తీసుకెళ్తుంటూ వాళ్ళు సొంతంగా కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. నువ్వు నువ్వు మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు దేవరూపల మండలంలో ఎస్ఆర్ఎస్పి కాలువలు కూడిపోతే చూడలేను నువ్వు ఇవాళ ఎండిపోయిన పొలాల కాడ పోయి నిలబడి చూస్తున్నావు. మరి వాళ్ళు సొంత డబ్బులతో జేసీబీలు పెట్టి మరి ఈ రోజున పెదంగల మండలంలో కూడా నడుస్తుంది. పెదంగల మండలంలో ఎస్ఆర్ఎస్పి కాలువ కూడిపోయిన ఎస్ఆర్ఎస్పి కాలువను మళ్ళీ క్లీన్ చేసి నీళ్లు పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ నువ్వు ఓర్వలేక చేసుకున్న పని తెలుస్తుంది. ఖబర్దార్ మానుకో. ఈ చిన్న చిన్న ప్రకటనలు ఇచ్చి మేము కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పి కాలం గడవదు, అది గుర్తిస్తాం త్వరలోనే. కాబట్టి వేదిక ముఖంగా
కాంగ్రెస్ పార్టీలు విభేదాలు లేవు. ఈ నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కడ విభేదాలు లేవని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న. జై హింద్.